హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే మనకు ట్రేడ్ దొరికేలాగే ఉంది. ఎప్పుడైతే ఇది ఈ లెవెల్కి వస్తుందో దీన్ని తగిలి పడుతుంది. ఓకే, నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది నా స్టాప్ లాస్. ఓకే, దీనిపైన క్లోజ్ అయితే తీసేస్తాను. అండ్ ఇక్కడ క్లోజ్ అయితే చాలా రిస్కీ. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే టెక్ మహీంద్రాలో ట్రేడ్ అనేది చాలా లేట్గా వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ టచ్ అవ్వాల్సింది, ఇది మిస్ చేసింది. ఇక్కడ టచ్ చేయలేదు, ఇక్కడ టచ్ చేస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ టచ్ చేసి కానీ పడుంటే ఈ క్యాండిల్లో ఈ లో కంటే ఇంకా లో చేసేది ఈరోజు. మిస్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇది రివర్స్ అవుతుందో, రివర్స్ అవుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ రివర్స్ అవ్వాలి. ఓకే, ఇది రివర్స్ అవ్వలేదు అండ్ చాలా లేట్గా వెళ్ళింది. వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఏం వెళ్ళలేదు. సో ఆటోమేటిక్గా తెలిసింది ఏంటి అంటే ఇది పడుతుంది అని అర్థమైంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ట్రిగర్ అయింది చూసారా, ఈ క్యాండిల్ ఆఫ్ వర్త్ మనీ. అయితే మనం స్టాప్ లాస్ ఏమనుకున్నాం, దీనిపైన విత్ వాల్యూమ్ క్లోజ్ అవ్వాలనుకున్నాం. చూడండి ఇది క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. క్లోజ్ అయితేనే ఇక్కడ తీసేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, ఇందులో వాల్యూమ్ లేదు బట్ క్లోజింగ్ ఇచ్చింది. సో మనకు విత్ వాల్యూమ్ క్లోజ్, సో ఇందులో వాల్యూమ్ లేదు. సో ఇది వ్యాలిడ్ క్లోజింగ్ కాదు. సో స్టాప్ లాస్ మనకి ఇవ్వలేదు. అండ్ తర్వాత చాలా స్లోగా పడింది. కానీ నేను ఇంతసేపటి వరకు వెయిట్ చేయలేదు, ఎందుకంటే బ్రోకర్ నాకు ఇక్కడే కట్ చేసేసాడు. ఓకే, నేను కాస్త ఎర్లీగా పడుతుందేమో ఈ మూవ్ రాకుండా ఇక్కడ నుంచి పడితే మళ్ళీ ఈ లో బ్రేక్ అవుతుందని నేను అనుకున్నాను. బట్ నాకు అంత టైం ఇవ్వలేదు, పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నప్పుడు దీంట్లో పెద్ద మూమెంట్ ఏమి పైకి ఇచ్చేలాగా వెళ్ళలేదు. చూడండి ఎన్నిసార్లు మల్టిపుల్ రిజెక్షన్స్ తీసుకుందో. ఓకే, సో ఆ మార్కెట్ మనకి రివర్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ జనరల్గా నిఫ్టీలో ఏం జరిగింది, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది రివర్స్ అయినప్పుడు మార్నింగ్ చేసిన హై ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసింది. కానీ ఇందులో ఇది చేయలేదు చూడండి. ఓకే, సో మీరు కావాలంటే ఒకసారి నిఫ్టీని కూడా చూసుకోవచ్చు, నేను చూపిస్తాను. మార్నింగ్ హై కట్ చేసింది. ఓకే, ఈ హైని ఇది టచ్ చేసింది ఈ లో నుంచి. ఓకే, ఇంత పెద్ద మూవ్ ఈ సెకండ్ హాఫ్లో మళ్ళీ పడింది, రైట్. కానీ ఇక్కడ చూస్తే ఐసిఐసిఐలో ఇది టచ్ చేయలేదు చూడండి. జస్ట్ ఈ హైని టచ్ చేయాల్సింది, ఇది టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు అంటే ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ జరిగింది. ఓకే, ఈ సెల్లింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఈ జనరల్గా ఇది సెల్లింగ్ క్యాండిల్. ఈ సెల్లింగ్ నుంచి ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి సెల్ ఆఫే వస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇంకా పైకి ఇలా నిఫ్టీ వెళ్ళిపోయినా ఇది మాత్రం వెళ్ళదు, ఇది ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఏదైతే షార్ట్ చేస్తామో ఆ లెవెల్ని కరెక్ట్గా చూసుకొని షార్ట్ చేసినట్టయితే మనకు రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఓకేనా, అది ఈ స్టాప్ లాస్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎట్ ద ఎండ్ ఎంతతో ప్రాఫిట్తో క్లోజ్ చేస్తారు అనే దానికంటే ఎంత స్టాప్ లాస్ తక్కువ పెట్టుకుని స్టాప్ లాస్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. మీకు 1000 వచ్చినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వద్దు. ప్రైమరీ టార్గెట్ అది. ఓకే, మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా మీరు గ్రీన్లో ఉన్నట్టే లెక్క. ఓకేనా, ఎందుకంటే మీరు మార్కెట్లో డబ్బులు ఎర్న్ చేయడానికి వచ్చారు కానీ డబ్బులు మార్కెట్కి ఇవ్వడానికి రాలేదు. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది కీలకం, మిగతావన్నీ తర్వాతే. ఓకేనా, సో ఎప్పుడు కానీ స్టాప్ లాస్ ముందు ఐడెంటిఫై చేసిన తర్వాతే ఎంట్రీ ఐడెంటిఫై చేయాలి, తర్వాతే టార్గెట్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఈ రోజు అయితే ట్రేడ్ ఇలా జరిగింది. ఓకే, అండ్ ఎవరైతే ఇది ఆప్షన్స్లో వేసి ఉంటారో వాళ్ళకి ఈ రోజు ఇది ఖచ్చితంగా లాస్ ఇచ్చే ట్రేడ్ చాలా వరకు, ఎందుకంటే పెద్ద మూమెంట్ రాదు. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్లో చాలా వరకు చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు, ఇది పైకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి. సో అలా కూడా చాలా మంది లాస్ అవుతారు. అండ్ ఇది విత్ వాల్యూమ్ వచ్చింది కదా, ఇది ఏదైతే ఇక్కడ ఆప్షన్స్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ని కొట్టేస్తారు చూడండి. ఇది 1360.10 రౌండ్ ఫిగర్ పైన కరెక్ట్ 10 పైస్ వెళ్ళింది. సో అందుకే ఈ వాల్యూమ్. ఓకే, అందులో సో F&Oలో ఇవి చేయకూడదు. మార్కెట్ ఎప్పుడైతే రికవరీ మోడ్లో ఉంటుందో అప్పుడు చేయకూడదు. ఓకే, సో ఈరోజైతే ఇలా అయిపోయింది, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.